హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, మెడిటేషన్, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన రమ్య మేడం ఏలూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నీ జీవిత గమ్యం గురించి తెలుసుకో అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రాండ్ వెల్కమ్. అండ్ ఈ రోజు మీ గ్రూప్ లో నాది ఫస్ట్ క్లాస్ అండి. అండ్ ముందుగా అందరికి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన సరిత మేడం కూడా. క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. క్లాస్ లో చక్కగా హాయిగా మొత్తం అన్ని పక్కన పెట్టి, ఆ ప్రపంచాన్ని పక్కన పెట్టి మన ప్రపంచంలోకి హాయిగా చక్కగా నవ్వుతూ క్లాస్ చూసుకుందాం. ఇవాళ ఒక గంట మనం మన కోసం మన కోసం మనం మాట్లాడుకుందాం. ఓకే. విశ్వగురు మండలి బ్రహ్మశ్రీ మహాపత్రిజీ గారికి, వంశీ సార్కి, హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క గురువుకు, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ కి, ఇలాంటి మాస్టర్స్ ని గమనిస్తూ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలండి. ఈరోజు మనం క్లాస్కి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే, ఓకే, ఈరోజు మన టాపిక్ పేరు జీవిత గమ్యం గురించి తెలుసుకో. అంటే ఈరోజు నా ఫస్ట్ క్లాస్ కాబట్టి ఫస్ట్ నేను మెడిటేషన్ గురించే మాట్లాడతాను. ఓకే, ఫస్ట్ నేను మెడిటేషన్ గురించి చెప్తాను. అసలు మెడిటేషన్ ఏంటి, అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎంతవరకు చేరుకోవాలనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఈరోజు చక్కగా సరదాగా మన ఫ్రెండ్స్ లా మాట్లాడుకుందాం. నేను మాస్టర్ని కాదు, మీరు చక్కగా మీరు వినే స్టూడెంట్స్ కాదు, మన ఫ్రెండ్స్. ఆ పిరమిడ్ మాస్టర్సే మనల్ని ఈ రోజు ఇక్కడ కలిపారనమాట. దానికి అర్థం పరమార్థం అనేది ఉంటుంది కాబట్టి మనం ఈరోజు చక్కగా ఫ్రెండ్స్ లా హ్యాపీగా మాట్లాడుకుందాం. వంట చేశారు కదా, పక్కన పెట్టేశారు కదా, క్లాస్ చక్కగా విని వెళ్ళి చక్కగా తృప్తిగా భోజనం చేయొచ్చు. ఒక గంట మన కోసం మనం టైం కేటాయించుకుని చక్కగా మనం క్లాస్ చూద్దాం. ఈరోజు ఏంటి అంటే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే జీవిత గమ్యం గురించి నీకు నువ్వే తెలుసుకో. అంటే ఒక విషయం గురించి తెలుసుకుందాం ఈరోజు. అంటే అసలు మనం ఎందుకు ఈ జన్మ తీసుకుని ఎందుకు వచ్చాం, అసలు మన గమ్యం ఏంటి, మన అసలు మనం గమ్యం ఎక్కడి వరకు వెళ్ళడానికి మనకి మానవ జన్మ అనేది వచ్చింది అనేది మనం వాళ్ళ కొంచెం డీప్ లో మాట్లాడుకుందాం. ఓన్లీ మెడిటేషన్ గురించి ఏమి ఉండదు మనకి ఈరోజు. చక్కగా ఎంత ఉంటుందా అని మీరే చెప్తారు క్లాస్ తర్వాత. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగచ్చు, నాకు తెలిస్తే చెప్తాను, లేకపోతే మాస్టర్స్ ని అడుగుదాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు మన గమ్యం గురించి మనం తెలుసుకుందాం. సో మనం పుట్టాం, జన్మ తీసుకున్నాం, మనం పుట్టాం, మనం పెరిగాం, మనం పెరుగుతూనే ఉన్నాం. కానీ ఎటు పరిగెడుతున్నాం, ఎందుకు పరిగెడుతున్నాం అనేది మనం ఇవాళ చూసుకోవాలి. ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి జన్మ తీసుకున్నాక మనం ఎందుకు జన్మించాం, ఎందుకు పుట్టాం, ఎక్కడికి పరిగెడుతున్నాం అనేది మనం ఇప్పుడు గమనించుకోవాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం, గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ప్రతి పాయింట్ మీరు వాళ్ళ పాయింట్స్ అయితే మీరు చాలా బాగుంటాయి. అవసరమైతే ఒక పెన్ను పేపర్ పెట్టుకుని మీకు నచ్చిన పాయింట్స్ రాసుకోండి. డైలీ మీకు చదువుకోవడానికి ఉంటుంది, మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెకింగ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. అది నేను కొత్తగా వచ్చిన మెడిటేషన్లోకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ క్లాస్ చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే ఓకే, క్లాస్లోకి వెళ్ళిపోదాం. మనం ఎందుకు పరిగెడుతున్నాం, ఎందుకు జన్మ తీసుకున్నాం, మన గమ్యం ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది మనం ఇవాళ తెలుసుకోవాల్సిన విషయాలు. ఇక్కడ మెయిన్ పాయింట్ మనం ఏంటి అంటే, ఇవాళ నేను మీకు మీరుగా నేను అనుకోండి. ఆ నేను ఏంటి, అసలు ఆ నేనుకి మీనింగ్ ఏంటి, మీనింగ్ అర్థం ఏంటి, నేను అనేదాన్ని తెలుసుకోవడమే ఇవాళ మన టాపిక్ అండి. సో మనకి తెలిసిన పదార్థాలు రెండు ఉంటాయి. అవేంటి, ఒకటి నేను, ఒకటి నేను అంటే మన ఆత్మ, నేను అంటే మన శరీరం అన్నమాట. అంటే ఇప్పుడు మన శరీరం అంటే తెలిసిందే, ఇది ఖచ్చితంగా ఈ రెండు ఉంటాయని మనకు తెలుసు. ఎందుకంటే మనం ఆత్మ అనేది మనకు తెలుసు, మన మేను అనేది మనకి తెలుసు. ఈ రెండు విషయాలు మనకి తెలుసు అనమాట. అలా ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. మేను అంటే ఒక జడ పదార్థం, నేను అంటే ఒక చైతన్యం, ఒక ఆత్మ. అంటే అది ఇప్పుడు జడ పదార్థం అంటే ఏదో కాదు. ఇప్పుడు మనం వంట చేయాలంటే వంట సామానం కావాలి, మ్యూజిక్ వాయించాలంటే ఇన్స్ట్రుమెంట్ కావాలి, పాట పాడాలంటే మన గొంతు కావాలి. ఇప్పుడు మనం వాడే పదార్థమే ఇక్కడ మేను. అంటే ఇక్కడ ఇప్పుడు నేను వాయించకుండా, నేను చెప్పకుండా ఇప్పుడు మీరు వినరు.
ఇప్పుడు నేను ప్రస్తుతానికి అలా జరిపించేది నేనే, కానీ జరగడానికి జూమ్ కావాలి, క్లాస్ కావాలి, ఇంటర్నెట్ కావాలి, ఇన్ని కావాలి మనకి. అంటే ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్, కానీ చెప్పేది నేను, చెప్పించేది మాస్టర్స్ అన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ లేకుండా మనం ఏది ముందుకు వెళ్ళలేము. వంట చేయాలంటే వంట సామానం కావాలి, రైస్ పెట్టుకోవాలంటే రైస్ కుక్కర్ కావాలి, అలాగనమాట. ప్రతిదానికి మధ్యలో ఈ నేను అనేది మన జడ పదార్థం. మనం ముందుకు వెళ్ళడానికి, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. దానికి ఏ ఎమోషన్స్ మనం అటాచ్ చేయకూడదు. అది అక్కడి వరకే వస్తాం మనం. ఫస్ట్ నేను స్టార్టింగ్ చెప్తున్నాను. సో నేను అంటే ఒక జడ పదార్థం, నేను అంటే జడ పదార్థం, నేను అంటే చైతన్యం, ఒక ఆత్మ. మనం అనుకున్న దానికి చైతన్యవంతంగా జరిపించడం అన్నమాట. ఇప్పుడు శరీరం అంటే అందరికీ తెలిసిందే. కాళ్ళు, కళ్ళు, చేతులు, చెవులు, బాడీ మొత్తం అన్ని అవయవాలు ఉంటే ఆ శరీరం తెలిసిందే. కానీ ఇక్కడ నేను అనేదాన్ని మనం తెలుసుకోవాలి. అంటే నేను అనేది, అంటే శరీరం అనేది నేను అనే ఆధీనంలో ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలంటే, కార్ వేరు, కార్ డ్రైవర్ వేరు. కార్ డ్రైవర్ నడిపిస్తేనే కార్ వెళ్తుంది తప్ప, డ్రైవర్ చార్మినార్ దగ్గరికి వెళ్ళాలంటే చార్మినార్ దగ్గరికే వెళ్తుంది. హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికే వెళ్తుంది. ఎక్కడికి కావాలంటే అక్కడ నడిపించేది నేను గాని నేను కాదు. ఇక్కడ నేను కారు, నేను కారు డ్రైవర్ అన్నమాట. అది నడిపించేది మనం. అది అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు కారు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి కావాలంటే, కారు చచ్చిపోవాలనుకుంటే హుస్సేన్ సాగర్ లో దూకేయచ్చు. దూకేస్తే ఏమవుతుంది, నేను నుంచి నేను నిష్క్రమం అయిపోతుంది, వేరైపోతుంది బాడీ నుంచి. ఇక్కడ నేను కిందే ఉండిపోతుంది, నేను మాత్రం పై లోకాలకు వెళ్ళిపోతుంది. అంటే అక్కడ కూడా మనం బ్రతికే ఉంటాం, మనకి చావు అనేది లేదు ఈ ఆధ్యాత్మ మార్గం వచ్చిన వాళ్ళకి. అంటే శరీరాన్ని విడిచిపెడతాం తప్ప నేను అనే పదార్థాన్ని, ఆత్మని మనం ఎప్పుడు విడిచిపెడతాం. ఆత్మకి చావు లేదు, మరణం లేదు. శరీరాన్ని కొన్ని బంధాలకి లోనవుతాం తప్ప మనకి చావు అనేది ఆత్మకి లేదు, శరీరానికి. అది మనం చేసిన పాప పుణ్యాలు బట్టి మనం వేరే బాడీలోకి మళ్ళీ జన్మ తీసుకుంటాం తప్పించి మనకి శరీరానికి చావు ఉంటుంది, కాబట్టి ఆత్మకు మాత్రం లేదు. సో ఇప్పుడు మనం ఎలా ఉంటుంది, మనకి పై లోకాలకు వెళ్ళిపోతాం. ఇప్పుడు తల్లి గర్భంలో ఒక పిండంలా మనం ఏర్పడతాం. ఆ ఏర్పడిన శరీరానికి నేను అనేది అని మనం ఏర్పడతాం, మన ఆత్మల్ని ఏర్పడుతుంది. అప్పుడు ఒక కదలిక వస్తుంది, దాన్ని చివరి గడియలు వస్తాయి, పుడతాం, పెరుగుతాం, చివరి గడియలు వస్తూ ఉంటాయి. పుట్టిన తర్వాత చావు తప్పదు మనకి. ఖచ్చితంగా పుట్టాము అంటే పుట్టినప్పుడు ఎంత ఆనందపడతామో, చనిపోయిన తర్వాత కూడా మన ఆధ్యాత్మిక వ్యక్తులందరం అంత ఆనందపడాలంట. సో మనకి అంతం అనేది అయిపోతుంది అప్పుడు. ఇప్పుడు శరీరానికి అంతం, కానీ నేను అనే దానికి అంతం లేదు. కొన్ని రోజులకి నేను అనేది నేను నుంచి నిష్క్రమించినప్పుడు అది అంతమైపోతుంది. మరి ఇన్ని రోజులు మనం బ్రతికాం కదా, ఎంత చక్కగా బ్రతికాం, ఆనందంగా తల్లి, తండ్రి, అక్క, చెల్లి, మేనమావలు, మేనత్తలు, అంతమందిలో మనం బ్రతికాం. కానీ మనం బ్రతికిన బ్రతికి అర్థం ఏంటి? ఒకళ్ళకైనా మనం మంచి నేర్పామా? ఒకళ్ళకైనా ధ్యాన సాధన నేర్పామా? ఇది మన జీవితం, ఇది అని నేర్పగలిగామా? కానీ మనం బ్రతికిన బ్రతికి అర్థం అనేదే లేదనమాట. అర్థం ఏంటి అసలు? ఎందుకు ప్రవేశించాం? ఫలానా బాడీలోకి మనం ఎందుకు ప్రవేశించాం? ఎందుకు వెళుతున్నాం? నేను అనే దాని లక్ష్యం ఏమిటి అనేది మనం ఇవాళ మాట్లాడుతున్నాం. ఒక పాయింట్, ఒక మెయిన్ పాయింట్ లోకి అయితే మీకు అర్థమైంది కదా. ఓకే, నేను అనే దాన్ని లక్ష్యం ఏమిటో మనం ఏం చేసుకుంటున్నాం, మన గమ్యం ఏంటి, మన గమనం ఏంటి అసలు. అసలు ఈ మనం తెలుసుకోవాల్సిన, గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మానవ శరీరంలో ఉండే నేను అనే దాని లక్ష్యం ఏంటి అంటే, తనను తాను తెలుసుకోవడం. నేను నన్ను తెలుసుకోవడం, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, తనను తాను, ప్రతి మానవుడు తనను తాను తెలుసుకోవడం అన్నమాట. మన లక్ష్యం అదే, అదొక్కటే గుర్తు పెట్టుకోవాలి. సో తన దగ్గరికి తాను చేరుకోవడం, తను ఎక్కడ చేరుకోవాలనుకుంటున్నాడో అక్కడికి చేరుకోగలడమే మన గమ్యం అన్నమాట. మన జీవిత గమ్యమే అది. ఆ జీవిత గమ్యం మనం చేరుకునే వరకు ఎన్ని జన్మలైనా మనం ఎత్తుతూనే ఉంటాం. చేసిన పాపాలు బట్టి, చేసిన కర్మలు బట్టి ఎన్ని జన్మలైనా మనం ఎత్తుతూనే ఉంటాం. అలా గమ్యాన్ని చేరుకునేదే నేను. తనకు దగ్గరగా తాను చేరుకోవడమే గమ్యం. తానే తన గమ్యం అన్నమాట. తన దగ్గరకు తను పోవడమే ఒక గమనం. అంటే ఇప్పుడు చేరుకోవడానికి, జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి మనకు ఒక ప్రయాణం ఉండాలి కదా, ఒక పయనం అంటూ ఉండాలి, ఒక గమనం అంటూ ఉండాలి. ఇక్కడ 3 ఉంటాయి చూడండి: లక్ష్యము, గమనము, గమ్యము. ఈ 3 ఉంటాయి. అవేంటో మనకి ఈ 3 ఉన్న చోటే మనం చేరుకోవాలి.
అదే మనకి ఈ పరమార్థం అన్నమాట. నేను అనేది ఏంటో మనకు తెలియదు. నేను తెలిసి ఇప్పుడు మన శరీరం నేను అంటే మనకు తెలిసిందే, శరీరం అది లైవ్ లో కనబడుతుంది కాబట్టి మనకి చేతులు కాళ్ళు కళ్ళు అన్నీ ఉంటాయి. మన గమ్యం ఏంటో తెలుసు, మన శరీరం అంటే తెలుసు. కానీ నేను ఎందుకు వచ్చానో మనకు తెలియదు. అసలు మనం ఎందుకు వచ్చాం, ఈ మానవ జన్మెత్తక ముందు మన పుట్టుకేంటి, అసలు ఎలా ఉండేవాళ్ళం ఊహకు కూడా మనకి రాదు. అలాగా నేను అనేది మనకు తెలియదు, మన గమ్యం తెలియదు. గమ్యం తెలియకపోతే మనకి సరి అయిన గమనం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియకపోతే వెళ్ళే ప్రయాణం కానీ వెళ్ళే దారి కానీ ఎలా తెలుస్తాయి? అటో ఇటో ఇటో ఇష్టం వచ్చినట్టు అస్తవ్యస్తంగా ఉంటుంది. అదే మనం గమ్యానికి ఇలా చేరుకోవాలి అని తెలిసినప్పుడు మనకి గమ్యం గమనం అనేది బాగుంటుంది. తెలుసుకుంటాం, తెలిసి అడిగేస్తాం, తెలిసి మాట్లాడతాం, తెలిసి చూస్తాం, తెలిసి వింటాం, సజ్జన సాంగత్యమే చేస్తాం మనం. ఎంతో సజ్జన సాంగత్యమే చేస్తాం, స్వాధ్యాయనం చేస్తాం, మంచిలోనే మనం వెళ్తాం. అదే మనం మంచికి చేరుకోవాలి, గమ్యాన్ని చేరుకోవాలి అనే తప్ప మనకి ఈ గమనం అనేది తెలుసుకోవాలన్నమాట. గమనం అంటే అక్కడ ప్రారంభం అవుతుంది మన గమనం. ఇప్పుడు మన గమ్యం తెలుసుకున్న రోజే మన గమనం ప్రారంభం అవుతుంది. అప్పటిదాకా మనకి పిచ్చి పిచ్చిగా అస్తవ్యస్తంగా ఉంటుంది అనమాట. గమ్యం వైపు తప్ప అన్ని చోట్లకి వెళ్ళిపోతామంట మనకు తెలియకుండా. తెలిసిన రోజే కరెక్ట్ గా మనం గమ్యానికి వెళుతాం. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి మానవుడు, ప్రతి మనిషి ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం అంటేనే గమ్యాన్ని తెలుసుకోవడం. అది ఆధ్యాత్మికత లేకపోతే మన గమ్యం మనకి ఎప్పటికీ తెలియదండి. అది గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్స్. ఇప్పుడు నేను ఇంజనీర్ని అయిపోవాలి, నేను డాక్టర్ని అయిపోవాలి, నేను రాజుని అయిపోవాలి, నేను రాణిని అయిపోవాలి, నేను పేరు ప్రసిద్ధులు సంపాదించాలి, నేను బ్యూటీ పార్లర్ పెట్టి పెద్దదాన్ని అయిపోవాలి, నేనే ఒక నలుగురు కింద పనిచేసేలా, నా కింద పనిచేసేలా ఉండాలి, ఆ, నేను నాకు బోల్డు డబ్బు సంపాదించాలి అని అనుకునే వాళ్ళు ఇవన్నీ లక్ష్యాలు కాదు అసలు. ఈ నేను అనేదానికి ఇవేమీ అక్కర్లేదండి. ఆత్మకి నేను అనేదానికి గమ్యాన్ని చేరుకోవడానికి ఇవేమీ అక్కర్లేదు. మనం నేనుకి నేనేంటో తెలిస్తే చాలు, అంతే, అయిపోయింది అక్కడ కథ. జీవిత గమ్యంకి మనకు మనం ఏంటో తెలిస్తే అంతే, పెద్ద విషయమేం కాదు. ఆ తెలుసుకోవడమే మనకి ఎన్ని పయనాలు ప్రయాణాలు చెయ్యగలగాలి. ఆ చేసే శక్తి మనకు మనమే సంపాదించుకోవాలన్నమాట. సో అది నేను ఆ నేను అనేదానికి, నేను గమ్యాన్ని తెలియని నేను అంటే మనం చూడండి మనం ఎలా ఆలోచిస్తాము. ఆ నేనుకి గమ్యం ఏంటో తెలియదు, ఆ నేనుకు సరి అయిన గమనం ఏంటో తెలియదు. నేను చింత, అంటే ఎంత చింతతో ఉండే నేను ఎన్ని ఉన్నా ఏదో లేదని ఎప్పుడు బాధపడతాను అనమాట. అలా ఆలోచిస్తుందంట మన ఆత్మ. అసలైన గమ్యం చోటకు వెళ్ళం. నాకు ఏమీ తెలియదు, నా గమ్యం తెలియదు, నా గమనం తెలియదు. ఇప్పుడు ఎన్ని ఉన్నా సరే మన చేతి నిండా మనకు 5 వేళ్ళు బాగుంటేనే ఆ రోజు, ఏ రోజు ముద్ద ఆ రోజు మనం నోట్లో పెట్టుకోగలుగుతున్నాం అంటే మనం బాగున్నట్టే. మనకి ఇంకా కర్మలు అనుభవించే వాళ్ళు 5 వేళ్ళు కూడా 3 వేళ్లతోనే ఎంత బాధపడతారు ఆ ముద్ద నోట్లో పెట్టుకోవడానికి. మనం ఈ రోజు బాగున్నాం, నేనేంటో నాకు తెలుసు, నేను కరెక్ట్ చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నాను, నేను మంచి చెప్పే వాళ్ళే నేను ఇదవుతాను అంటే మనకి మన గురువులు కూడా మనం చూసుకోవాలి. చెడు చెప్పేవాళ్ళు చెడు దారిలో పెడితే అది వేరేలా ఉంటుంది. సజ్జన సాంగత్యం స్వాధ్యాయనం చేస్తే మనం మంచి దారిలోనే వెళతాం, మనం ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. అది తానెవరో మర్చిపోయే నన్ను నేనే మర్చిపోయే స్థితికి వస్తుందన్నమాట. ఆ నేను తనను తాను తెలుసుకోవడమే ఒక గొప్ప లక్ష్యం అన్నమాట మనకి. నేను అనేది ఒక శాస్త్రమైన పదార్థం, అది తెలుసుకోవాలంటే అది ఆత్మ పదార్థం అని మనకి తెలిసే రోజే లక్ష్యాన్ని కూడా మనం చేరుకుంటాం. లక్ష్యం ఇది, నేను ఒక ఆత్మ పదార్థం, నాకు ఏ బాధ కలిగినా, నేను ఏం చేసినా అది నా శరీరానికే గాని నాకు కాదు, నేను ఒక ఆత్మ పదార్థం అని ఒక మనిషి ఆలోచించగలగాలన్నమాట. సో అంతకన్నా వేరే లక్ష్యమే లేదంటండి మనకు అసలు. అంటే ఈ నేను అనేది ఎలా పయనిస్తుంది, ఆ లక్ష్యం వైపు పయనం ఎలా ఉంటుంది, దాని పేరే ధ్యానము, మెడిటేషన్. అది చూడండి, మళ్ళీ చెప్తున్నాను అబ్బా. ఆ లక్ష్యం వైపు పయనం ఎలా ఉంటుంది, ఆ ఆ నేను అనేది ఎలా పయనిస్తుంది, దాని పేరే ధ్యానము. ఆ నేను అనే దానికి నేనే గమ్యము, అంటే ఆ గమ్యం వైపు గమనమే ధ్యానము. చూడండి పాయింట్, ఎంత ధ్యానం చేస్తామో అంత గమనంలో సరి అయిన దిశగా ఉంటుంది. మన గమనం ఎటు వెళ్ళినా సరే మన గమనం సరి అయిన దిశలోనే వెళుతుంది అనమాట. ఆ రోజు రోజుకి గమ్యానికి, లక్ష్యానికి చేరువవుతూ ఉంటాం మనకే తెలియకుండా. మనం ఇలాగా ఈ తెలుసుకున్న రోజు చివరికి గమ్యం చేరుకుని
ఓహో, నేను చేరాల్సిన పాయింట్ ఇదనమాట. ఇన్నాళ్ళు దేనికో నేను బాధపడ్డాను, ఇన్నాళ్ళు లేని దాని గురించి నేను బాధపడ్డాను, ఇన్నాళ్ళు నేను జీవించిన జీవితమే నాకు ఇదనుకున్నాను. నేను చేరాల్సిన పాయింట్ ఇదా అని మనం ఆ గమ్యానికి చేరుకున్నాక మనం ఆనందపడతాం అనమాట. అది. సో దాన్ని జ్ఞానము అంటాం. అంటే చేరుకున్న తర్వాత కూడా నువ్వు తెలుసుకున్న దాన్ని జ్ఞానము అంటాము. అది. నేను శరీరం కాదు, నేను ఆత్మ పదార్థాన్ని, నేను ఆత్మని అని గమ్యానికి చేరుకున్న తర్వాత మనం తెలుసుకుంటాం అనమాట. నేను పైలోకాలకు వచ్చిన తర్వాత అన్ని దిశలు తిరిగి చివరికి ఏమీ కాను, నన్ను నేను తెలుసుకున్నాను అనుకుంటాను అనమాట. చివరికి నా గమ్యం నేను చేరుకున్నాను అని అప్పుడు ఆనందం ఉంటుంది మరి. అది చెప్పినా అర్థం కాదు, విన్నా అర్థం కాదు, ఎవరికి వాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తుంది అనమాట. మన గమ్యం మనం చేరుకున్నాక అది ఆ పడే ఆనందం ఉంటుంది, లోపల నుంచి వచ్చే ఆనందం మనం పొందుతాం. హాయిగా అన్ని వదిలేసి కూర్చోవచ్చండి. ఇంకా ఇంకా అంతకన్నా మనకి ఇంకేమి అక్కర్లా. మనం కోరుకున్నది మన కాళ్ళ దగ్గరికి వస్తుంది అంతే. మనం మంచి దారిలో వెళ్ళాలే గాని ప్రతిదీ మన దగ్గరికి వచ్చి చేరుతుంది అనమాట. సో నన్ను నేను తెలుసుకున్నాను, ఐ హ్యావ్ అరైవ్డ్ స్పాట్ ఆఫ్ ద మెడిటేషన్ అనుకుంటాను. అది. సో ఇన్నాళ్ళు నేను తప్పించిపోయింది, నేను దీనికోసమా నేను తప్పించింది. ఎంతో మందిని కలిశాను, నేను ఎవ్వరూ నాకు చెప్పలేకపోయారే దీని గురించి. ఆ పుట్టిన తల్లిదండ్రులు నాకు చెప్పలేకపోయారు. నేను స్కూల్కి వెళ్ళాను, స్కూల్లో ఎవరూ చెప్పలేదు. కాలేజ్కి వెళ్ళాను, కాలేజీలో ఎవరికి చెప్పలేదు. ఎందుకు, ఎవరి దగ్గర జ్ఞానం లేదు ఈ రోజుల్లో. సో లేకపోతే ఎలా తెలుస్తుంది మన గమ్యం అనేది? మన గమ్యం వైపు, గమనం పేరే జ్ఞానము. సో మెడిటేషన్ అందరూ అడుగుతారు, ఎందుకు చేయాలి అసలు ధ్యానం అని అడుగుతారు, దానివల్ల లాభాలు ఏంటని అడుగుతారు చాలా మంది. మనకి తెలుసు, అయ్యా ధ్యానం వల్ల నువ్వు తెలుసుకుంటావు, నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. అందరి లక్ష్యం తెలుసుకోవడమే. ఏ రాజైనా రాణైనా చివరికి చెప్పులు కుట్టేవాడైనా పేదవాడైనా డబ్బున్నవాడైనా ఎవ్వరైనా చేరుకోవాల్సింది ఆ లక్ష్యం దగ్గరికే. ఆ లక్ష్యాన్ని దగ్గరికి ఎలా చేరుకుంటాం మనం? జ్ఞానం వల్లే సాధ్యం. అది దేని వల్ల సాధ్యం కాదండి. అందరూ తెలుసుకున్న రోజే మనం సంతృప్తిగా ఆనందంగా ఉంటాం అనమాట. ఆరాటం ఉండదు, తపన ఉండదు, గుబులు ఉండదు. తెలుసుకోలేని రోజు ఇప్పుడు ఉంటాయి. ఇవన్నీ మనం తెలుసుకోలేదనుకోండి, ఇప్పుడు మామూలు మానవ జీవితం మనం గడిపితే ఎప్పుడు గుబులు, టెన్షన్, ఆరాటం, ఎవరికి యాంగ్జైటీ తనం, అవన్నీ ఎందుకు? దానివల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? సో అవన్నీ మనకు మనం పోగొట్టుకోవాలి. ఇప్పుడు కోరికలు అందరికీ ఒకటే, సకల సకల శరీరాలందరికీ కోరికలు అనేవి అందరికీ ఒకటే. అదేంటో తెలుసుకోరు. నాకేదో కావాలి, నాకు ఇది సరిపోవట్లేదు, నేనున్న జీవితం నాకు నచ్చట్లేదు, నేను ఇప్పుడు చచ్చిపోదాం అనుకుంటున్నాను, నాకు ఈ బ్రతికే నచ్చలేదు అని ఆలోచిస్తాం. ఎందుకు ఆలోచిస్తాం? అంతవరకు మనం ఎందుకు వెళ్ళాలి? దాని గురించా మనం జన్మ తీసుకుని వచ్చింది? కాదు కదా. అలా కానీ ఎవరు ధ్యానంలోకి వస్తారో వాళ్ళకి ఆ గుబులు తీరిపోతుంది, కోరికలు అనేవి ఉండవు, దిగులు తీరిపోతుంది. ఓ నన్ను నేను చేరుకున్నాను, నాకు రాజైనా పేదైనా డబ్బైనా ఏది వద్దు నాకు. అప్పుడు నేను చిరునవ్వుతో జీవించడమే. ఇంకా ఆ చిరునవ్వు అనేది రోజుకి ఒక్కసారైనా చక్కగా నవ్వాలంటండి. ఇప్పుడు మనలో నరాలు యాక్టివేట్ అవుతాయన్నమాట. అసలు ఎంత బాగా యాక్టివేట్ అవుతాయో. అసలు రోజు పొద్దున్న సాయంత్రం వరకు నవ్వే సందర్భం రాకపోయినా, నవ్వించే వాళ్ళు లేకపోయినా రోజు అద్దం ముందు చూసుకుని చక్కగా నవ్వుకోండి. మీకు ఎంత ఎనర్జీ వస్తుందో, ఎంత యాక్టివేట్ వస్తుందో. ఇప్పుడు నేను క్లాస్ కూడా ఎప్పుడు నవ్వుతూనే చెప్తాను అనమాట. నన్ను చూసి ఎనర్జీ వస్తుంది. అది ఎక్కడైనా అసలు మనకి ఆ నవ్వు చూసి ఎవ్వరికి బోర్ కొట్టకూడదు. అసలు మన నవ్వు చూసి ఎదుటి మనిషి నవ్వాడు అంటే మనం జ్ఞానం పంచినట్టేనంట. ఎంత చక్కగా ఉంటుందన్నమాట. సో అన్ని అన్ని పోయాక నా కోరిక నేను నా కోరికలు ఇవి అని చెప్పేసి మొత్తం కోరికలన్నీ మనకి ఏమి వద్దనిపిస్తుంది అనమాట. ఆ చోటుకు మనం చేరుకున్నాము, నుంచి మనం బయటపడ్డామా అంటే అప్పుడు మన గమనం పూర్తవుతుంది. అంటే మనం వెళ్ళే ప్రయాణం కూడా మనకు తెలిసిపోయింది. అప్పుడు కోరికలొద్దు, దిగులొద్దు, ఆరాటం వద్దు. ఇప్పుడు లక్ష్యం మనం తెలుసుకున్నాము, ధ్యానం తెలుసుకున్నాము, గమనం కూడా మనం తెలుసుకున్న తర్వాతే మనం గమ్యానికి చేరుకున్నాం. అది ధ్యానం చేసే వాళ్ళకి ఉన్న డబ్బు లేకపోవచ్చు, డౌట్ రావచ్చు, ధ్యానం చేస్తే చాలా డబ్బులు వచ్చేస్తాయా అని. ధ్యానం చేసే వాళ్ళకి ఉన్న డబ్బులు పోవచ్చు, లేని డబ్బు రావచ్చు, ఉన్న ఆరోగ్యం పోవచ్చు, లేని ఆరోగ్యం కూడా రావచ్చు. గమ్యం చేరాక ఇంకో 100 సంవత్సరాలు మనకు ఆయుష్ ఉన్నా సరే, ఆయుష్ ఉండొచ్చు, వెంటనే హార్ట్ అటాక్ వచ్చి అక్కడే ప్రాణాలు కోల్పోవచ్చు. దేనికి మనం వెనక వెళ్ళకూడదు. చావు ఎప్పటికైనా తప్పదు. ఇంకా చనిపోయి మనం
ఇంత ఆధ్యాత్మిక మార్గంలో చనిపోతే డైరెక్ట్ గా మనకి ఇష్టమైన దైవం పాదాల దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకా ఆనందపడాలి మనం. మన శరీరమే కోల్పోతాం తప్ప ఆత్మని కాదు, మనల్ని కాదు. అంటే సో గమ్యం చేరాక ఏం జరిగినా అది ఒక లీలేనండి, భగవంతుడి లీలే అది. మనం గమ్యం చేరిన తర్వాత మనం అక్కడ ప్రపంచాన్ని చూసినా సరే అదంతా లీలే అనమాట. అది మనం ఇన్నాళ్ళు మనం సేవ చేసిన భగవంతుడే మనకి లీలిస్తాడు అనమాట. సో మన గమ్యం చేరిన తర్వాత గుబులు దిగులు రెండు పోతాయన్నమాట. సో తెలుసో తెలియక ఆ తెలియనితనంలోనే తెలుసుకునే దాన్ని సంపాదించుకోవాలి మనం. చూడండి, తెలుసో తెలియకో తెలుసుకుందామని మనం దిగిన తర్వాత తెలిసిన దాన్ని సంపాదించుకోవాలి. చూడండి అసలు ఈ పాయింట్ ఎంత బాగుంది. ఒక్కసారి అసలు తెలుసో తెలియకో ఆ తెలియని తనంలోనే తెలుసుకున్న దాన్ని మనం సంపాదించుకుంటా ఉంటాం. అసలు అదే పెద్ద సాహసం అన్నమాట. ఆ సాహస యాత్ర కోసమే ప్రతి శరీరం ఒక జన్మ తీసుకుంటూ వస్తుంది. పుట్టే ముందు మనకు తెలుస్తుంది తనను తాను గుర్తించకపోవడమే ఆ గొప్ప సాహస యాత్ర అని. పుట్టబోయేదానికి తెలుసు, తెలిసి తెలిసి మనం ఆ జన్మ తీసుకుంటాం. అది ఇంతకన్నా గొప్ప సాహసయాత్ర అంటూ ఎవ్వరికీ ఉండదన్నమాట. పైలోకాల్లోకి వెళతాం మనం, జన్మ తీసుకుంటాం అంటే ఒక అడ్వెంచర్ చేస్తున్నావా నువ్వు, వెళ్ళు వెళ్ళు. అడ్వెంచర్ కోసం వెళ్తున్నావా, వెళ్ళు. జన్మ తీసుకుంటున్నావా, శరీరం తీసుకుంటున్నావా, వెళ్ళు వెళ్ళు. నువ్వు కిందకి వెళ్ళు, శరీరం తీసుకొని పైనుంచి పంపిస్తారనమాట మనల్ని. అలాగా అలాగా ఇప్పుడు అడ్వెంచర్ తీసుకున్న ఓహో వెళ్ళు వెళ్ళినైనా వెళ్ళి నువ్వు మళ్ళీ అన్నిట్లో ఇరుక్కుపోకుండా, ఇరుక్కున్నావంటే మళ్ళీ ఇక్కడికే వచ్చి చేరుకుంటావు నువ్వు. ఎందులోనూ ఇరుక్కోకూడదు. తెలుసుకుని సాహస విజయ యాత్రగా నువ్వు తిరిగిరా, ఆధ్యాత్మిక మార్గంలో సాహస యాత్రలో గెలిచి నువ్వు మళ్ళీ తిరిగిరా అని పంపిస్తారంట మనల్ని. కానీ ఇక్కడ మనం చేసేది ఏంటి, ఇరుక్కుపోవడాలు, చచ్చిపోదాం అనుకోవడాలు, చిన్న చిన్న సమస్యలకి ఎక్కువ ఆలోచనలు పెట్టుకోవడాలు, పక్క వాళ్ళని బాధ పెట్టడం, సాయం చేయకపోవడం. సాయం చేయకపోయినా పర్లేదు, చేసిన వాళ్ళని మనం వర్ణించకూడదు, అది విమర్శించకూడదు. అది మనకు ఆ హక్కే లేదు అసలు మనకి. సో అది అంతవరకు వెళ్ళి ఎమోషన్స్, ఎన్నో ఎమోషన్స్ కి మనం గురైపోతూ ఉంటాం. ఎందుకు అంత ఎమోషన్స్ కి, జరిగేది జరగక మానదు. శివుడాజ్ఞ లేనిది చీమైనా కుడుతుందా, కుట్టదు కదా. ఇంతవరకు వచ్చామంటే, మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే, ఈ రోజు ఇంత జ్ఞానాన్ని మనం పొందుతామంటే శివుడాజ్ఞ ఉన్నట్టే కదండి. సో అలా చేయగా చేయగా ఒక సాహసయాత్ర, ఒక సాహసయాత్రని ఎంతమంది మనం జయించలేదు. ఒక రమణ మహర్షి సాహసయాత్ర జయించారు, జయించి రమణ మహర్షిలా మారారు, ఒక బుద్ధుడిలా మారారు, ఒక జీసస్ క్రైస్ట్, ఒక శంకరాచార్యులు. వీళ్ళందరూ ఆ సాహసయాత్రలన్నీ ముగించుకొని చక్కగా ఎంతటి గొప్ప స్థానాలకు వెళ్ళారు వాళ్ళు. వాళ్ళు తెలుసుకున్నారు, మనం తెలుసుకోలేమా చెప్పండి. వాళ్ళు మనలాగే జన్మ తీసుకుని వచ్చారు, వాళ్ళ సాహసయాత్ర ముగించారు, చక్కగా జన్మ తీసుకుని ఒక మహర్షిలాగా, ఒక రమణ మహర్షిలాగా, ఒక బుద్ధుడిలాగా, ఒక జీసస్ క్రైస్ట్ లాగా, శంకరాచార్యులాగా మిగిలి మనలాంటి వాళ్ళకి ఆదర్శంగా తీసుకొని మనకి ఆదర్శ మార్గం ఏంటో చూపించారు ఈరోజు. చెప్పండి, భగవద్గీతలో ఏం చెప్పారు మనకి. కొంతమంది మనుషులు, కొన్ని వేల మంది మనుషులు ప్రయాణిస్తారు తనను తాను తెలుసుకోవడానికి, ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి. కొంతమంది మాత్రమే చేరుకోగలరు. 1,000,000 మంది మానవుల్లో కొంతమంది మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలరు. అంతేగాని నాకు 2 పెళ్ళాలు కావాలి, నాకు 3 పెళ్ళాలు కావాలి, నాకు ఇది కావాలి, నాకు కోరికలు తీరట్లేదు, నాకు అది కావాలి అంటే ఎప్పుడు మనం జన్మలు తీసుకుంటూనే ఉంటాం. అతి క్రూరమైన, అతి కష్టమైన కష్టాలు అనుభవిస్తూనే ఉంటాం మనం ఈ ఆధ్యాత్మిక మార్గానికి వచ్చే వరకు కూడా. సో అది మనం ప్రయత్నిస్తే, అలా ప్రయత్నిస్తే వాళ్ళకు అసలు కనీసం ఒకళ్ళో ఇద్దరైనా ఆధ్యాత్మిక మార్గాన్ని చేరుకుంటాం. అసలు మనం ఎందుకు, ఏం చేసాం, అసలు చేసిన దానికి మనం అర్థం ఉండాలి కదా. ఏ పని చేసినా సినిమా వాళ్ళు అంత డబ్బు సంపాదిస్తారు, అంత మంచి మంచి సినిమాలు చేస్తారు, కానీ చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది వాళ్ళకి. సినిమా వాళ్ళు, ఎంతో మంది యాక్టర్స్ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, ఎంతో మంది యోగులు కావాల్సిన వాళ్ళు జైల్లో కూర్చుంటున్నారు. ఎందుకు, ఆ ఎమోషన్స్ గురైపోవడం వల్ల. చిన్న చిన్న వాటికి ఎమోషన్స్ గురయ్యి క్షణకాలంలోనే తప్పులు చేయడం వల్ల. పిల్లలు చంపేయడం, పిల్లల విషయం ఇచ్చేయడం, వాళ్ళు చనిపోవడం. అలాంటి పరిస్థితులు మనం ఎందుకు ఎదుర్కొంటున్నాం చెప్పండి. మన లక్ష్యం ఏంటో మనం తెలుసుకోగలగాలి. సహజంగా చావు రావాలి తప్ప బలవంతంగా మరణం ఉండకూడదు మనకి. అంటే ఎంత ఓపికగా భరించండి, చక్కగా సహజమైన మరణం మనకే వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నవ్వుతూ ఉండండి. ఆ పరమాత్మ పిలుపు వచ్చేదాకా ఎప్పుడు వస్తే అప్పుడే నాది మరణం, అంతవరకు నేను హాయిగా ఉంటాను, ఈ ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంటాను. ధర్మంగా మనల్ని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి, ధ్యానం ద్వారా మనం తెలుసుకోవాలి.
మనం మన ముగింపే ధ్యానం అయి ఉండాలన్నమాట. ధ్యానంలో ఉండడం, ధ్యానమే లక్ష్యము. నేను దేనికి పుట్టలేదు, నాకు ఏమి వద్దు, నాకు దేని మీద వ్యామోహం వద్దు, నా లక్ష్యం ధ్యానమే. ధ్యానం అన్ని ఇస్తుంది. అన్నం లేని వాడికి అన్నం ఇస్తుంది. అన్నం దొరకలేదనుకోండి, ఒక పూట పస్తుందండి. ఇప్పుడు ఎంతో మంది యోగులు ఎలా ఉంటున్నారు హిమాలయాల్లో, తిండి తినే బ్రతుకుతున్నారా? కాదు. వాళ్ళకి ధ్యాన శక్తి అనేది వాళ్ళు తీసుకుని, వాళ్ళు తిండి లేకపోయినా, ఎన్నో రోజులు మంచినీళ్ళు తాగకపోయినా ఎంతో మంది ఋషులు మునులు ఉన్నారు అసలు వాళ్ళు. అంటే వాళ్ళ గమ్యాన్ని, వాళ్ళ కోరికలు ధ్యానం ద్వారా తీరుతున్నాయి. కానీ మనకు కావాల్సింది ఏంటి? ధ్యానం ద్వారా మనం గమ్యాన్ని చేరుకోవాలన్నమాట. అదే ధ్యానం. దాని పేరే ధ్యానం అన్నమాట. పరంపరగా అన్ని లాభాలు కలిగిస్తుంది ఈ ధ్యానం. అంటే యోగులు మారుతూ ఉంటారన్నమాట. యుగాలు మారినా కొంతమందే తెలుసుకుంటూ ఉంటారన్నమాట. ఈ లక్ష్యం గురించి, జ్ఞానం గురించి, గమనం గురించి, గమ్యం గురించి. అంటే సరియైన మార్గంలోనే ఉండాలి మనం ఎప్పుడు. ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేరుకుంటారు. చేరుకుంటేనే ఈ జన్మ సాహస యాత్ర అనేది ముగుస్తుంది, విజయవంతంగా ముగుస్తుంది అనమాట. చేరుకున్నాకే ఒక బుద్ధుల్లా మారతాం మనం, ఒక రమణ మహర్షిలా మారతాం, అందరూ ఒక కబీర్ దాస్ లా మారతాం, ఒక యోగిలా మారతాం, ఒక ఈ శంకరాచార్యులా మారతాం అన్నమాట. అది చేరుకున్న తర్వాతే దేనికోసం అయితే వచ్చారో దాన్ని ముగించి వెళ్ళడమే ఒక సాహస యాత్ర. సాహస యాత్రలో మనం విజయవంతంగా గెలిచాం అనమాట. మన ఆధ్యాత్మికతే ముగించుకుని వెళ్ళాలి. ఎందుకు ధ్యానం, ఎందుకు ఆధ్యాత్మికత అంటే, మన సాహసయాత్ర సక్రమంగా ముగించుకుని వెళ్ళడం కోసమే మనకి ధ్యాన మార్గం అనమాట. సో వివాహాలన్నీ ఇప్పుడు మనకి ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఎంతో మంది ఆడపిల్లలు ఉంటారు. ఇంట్లో బాధ్యతలు ఉంటాయి. ఇంట్లో ఎన్నో బాధ్యతలు మనం నెత్తి మీద వేసుకుంటాం. కానీ అవన్నీ శరీరానికి వచ్చిన బంధాలే తప్ప ఆత్మ కాదు. ఆ శరీరం ఉన్నంత వరకు మనం ఆ సక్రమంగా ఆ బాధ్యతలు అనేవి నిర్వర్తించుకుంటూ వెళ్ళాలి. అటు భౌతిక ప్రపంచంలో ధ్యాన మార్గాన్ని, ఈ ఆ ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మ రూపంలో ఆత్మ పదార్థాన్ని మనం గెలుచుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. అంతే. ఇదే నేను అనే తత్వం అనమాట. ఆత్మతత్వం అంటే ఇది. ఆధ్యాత్మిక తప్ప మనం ఏది ఉండకూడదు. తెలుసుకోవాలి. జీవిత గమ్యం ఏంటో తెలుసుకోవాలి. అటువైపు గమనం అటువైపు అటువైపే గమనం ఉంటుంది. గమనం పేరే ధ్యానం. గమనం మొదలు పెట్టగానే గమ్యాన్ని చేరుకుంటాం మనం. ఇప్పుడు ఇల్లు అలగ్గానే పండగ కాదు కదండి. ఇల్లు అలికిన తర్వాత పసుపు కొడతాం, రాటేస్తాం, పెళ్లి కూతురు చేస్తాం. ఇప్పుడు ఇల్లు అలికిన వెంటనే ఎప్పుడు వస్తుంది పెళ్లి? నెల రోజుల ముందు మనం ఇల్లు అలిగి పెళ్లి చేసుకుంటాం పూర్వకాలంలో. ఇప్పుడు సున్నాలు వేసుకుంటున్నాం. అలాగే ఇళ్ళకి కానీ పండగ కాదు, పెళ్లి కాదు. అలా ఇల్లు అలికిన వెంటనే పెళ్లికి ఎంత సమయం ఉంటుందో అదే మనం ప్రయాణించాల్సిన గమనం. పెళ్లి నిమిత్తం మనం చేరుకోవాల్సిన గమనం అనమాట. అంటే ప్రారంభం అనమాట. గమనం అనేది ఒక ప్రారంభం. జ్ఞాన మార్గంలో వెళ్ళటానికి, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళటానికి ఒక ప్రారంభం అనమాట. ధ్యానంలో కూర్చోండి, చక్కగా కళ్ళు మూసుకొని కూర్చోండి ప్రశాంతంగా. శ్వాస మీద ధ్యాస పెట్టండి. పెట్టడంలో గమనం ప్రారంభమవుతుంది. గమనం ప్రారంభం అవడమే ఈ ప్రక్రియ అనమాట. తినగా తినగా వేము తీయగా ఉండదు, అవునా? అలాగా వేప చెట్టు నాటితే మామిడి చెట్టు రాదు కదా. సో ధ్యానం చేయగా జ్ఞానం కలుగుతుంది. నేను కాదు, ఆత్మ పదార్థాన్ని ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మనం చేరుకుంటాం. ఇంట్లో కూర్చుని ధ్యానం చేయడమే అంతే. నేనే అని తెలుసుకోవడం అంతే. ఎక్కడ మనం ఎన్నిసార్లు పడిపోయి లభిస్తామో, ఎన్నిసార్లు పడిపోతే అంత దృఢంగా మనం నిలబడగలం. ఎక్కడ పడిపోయామో అక్కడే నిలబడతాం ఈ జ్ఞాన మార్గంలో. ఎక్కడ ఫెయిల్ అవుతామో అక్కడే మనం పాస్ అయ్యి చూపించగలం. మనకు అంతకన్నా వేరేదేమి పెద్ద కష్టమేం కాదండి. కూర్చోవడమే కదా. ఎంతో మంది యోగులు మునులు ఎంత కష్టపడితే కానీ ఆ ధ్యాన మార్గంలోకి వెళ్ళారు. ఈ రోజు మనం ఎంతో మంది పడిపోతేనే కదా లెగిశారు. మనం ఇంట్లో చక్కగా కుర్చీలో కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా స్థిర సుఖాసనంలో కూర్చోవాలన్నమాట. దానికి ఆంక్షలు లేవు, కండిషన్స్ లేవు. ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే ఉండాలి అని లేవు. చిన్నపిల్లలు చేయకూడదని లేదు, పెద్దవాళ్ళు చేయకూడదని లేదు. పుట్టిన మానవ ప్రతి జన్మ తీసుకున్న తర్వాత ఈ ఆధ్యాత్మిక మార్గం, జ్ఞాన మార్గంలోకి వెళితేనే మనం సాహస యాత్ర విజయంగా ముగించుకొని మనం చేరుకోగలుగుతాం ఆధ్యాత్మిక మార్గంలో. సో అంటే ఏమంటారు మరి, ఎక్కడ ఫెయిల్ అయితే అక్కడే నిలబడాలని ఏమంటారు మరి? పునరపి జననం పునరపి మరణం అంటాం కదా మనం. అది. సో అలాంటి ఈసారైనా నన్ను నేను తెలుసుకుంటాను. జన్మ తీసుకుని వెళ్తున్నానైనా నేను కిందకి. ఈసారైనా నేను తెలుసుకుని వస్తాను.
నేను బాగుపడతానేమో అనే ఆంక్షలు మళ్ళీ మళ్ళీ పుడతాయన్నమాట మనం. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ మళ్ళీ పుడుతుందన్నమాట ప్రాణం. ఓకే, ప్రాణం ధ్యానం చేసే వాళ్ళందరికీ, అందరి మాస్టర్స్ తరపున మనకి ఇప్పుడు యోగులకి, హిమాలయంలో ఉన్న యోగులకి అందరికీ కూడా మనకి హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుందాం, ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఈ ధ్యానం ద్వారా సంపూర్ణమై వెళదాం మనం. ఇంతకన్నా సాధించుకోవాల్సిన విషయం ఏమీ లేదండి అసలు. ఎక్కడ ఉన్నాం, పక్కవాడు తిట్టినా కొట్టినా విసుక్కున్నా సరే నష్టమేమీ లేదు. అన్నం ఉన్నా లేకపోయినా సరే ఏం పర్వాలేదు. యాత్ర అనేది విజయంగా ఆనందంగా మనం ముగించుకోవాలి. ధ్యానంలో ఉన్నాం అంతే, ధ్యానంలో ఉన్నాం, యాత్ర సఫలం చేసుకోవాలి. మనం ఎన్నో లాభాలు వస్తాయి, అన్ని వస్తాయి మనకి, ఎన్నో లాభాలు వస్తాయి ధ్యానం చేయడం వల్ల. ధ్యానం తర్వాత సరి అయిన పదాలు వస్తాయి. ఏంటి, మన జీవితంలో సూసైడ్ వరకు వెళ్ళొద్దు, అసలు ఎమోషన్స్ వద్దు. సూసైడ్ వరకు మనం ఆ శక్తిని మనం సంపాదించుకోవాలి. ఆ శక్తికి మన మనసంతా చిన్నదిగా కనిపించాలి, మన ప్రపంచం చిన్నదిగా కనిపించాలి, మన జ్ఞాన ప్రపంచమే పెద్దదిగా కనిపించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కోవాలి మనం ఎప్పుడు. అన్నం దొరికితే తినండి, లేకపోతే ఒక పూట చక్కగా వస్తుండి ధ్యానం చేసుకోండి. అన్నం తిన్న తర్వాత శక్తి వచ్చేదానికన్నా ధ్యానం చేసుకుంటేనే శక్తి వస్తుంది అన్నమాట. సో 1,00,000 మంది యోగులు ఎలా ఉంటున్నారు హిమాలయాల్లో? తిండి తినకుండానే ధ్యానంలోకి వెళుతున్నారు, ధ్యానంతోనే ఉంటారు. ధ్యానాన్ని అందరికీ పంచేవాడే ఒక మంచి పిరమిడ్ మాస్టర్ అన్నమాట. ఎంత గొప్ప గొప్ప పని అయినా సరే చేద్దాం అంటే, ఎంత గొప్ప పని అసలు చెప్పండి, ధ్యానం పంచడం అంటే. పిరమిడ్ మాస్టర్ మనం ఇంతకన్నా అసలు ఎవరికైనా మనం పంచగలమా చెప్పండి? మనకు తెలిసిన దాన్ని పంచుతున్నాం అది. సో ఇంతకన్నా అంటే అందరూ ఏం లేక ఇదవుతున్నారు, ఏం లేక మనకు అన్ని ఎమోషన్స్ గురి అవుతున్నారు, ఏం లేక జైలు పాలు అవుతున్నారు, ఏం లేక హత్యలకు గురవుతున్నారు, ధ్యానం లేకపోవడం వల్లే. లేక ఆత్మహత్యలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి మోక్షం కలుగుతున్నాయి అన్నమాట. అందరికీ నేర్పిద్దాం, నేర్పిస్తూనే ఉందాం. అందరం మన జీవిత లక్ష్యం అనేది జ్ఞానం అన్నమాట. ముక్తి ధ్యానం కోసమే పుట్టాం మనం. ముక్తి మోక్షం గురించి ధ్యానం కోసమే పుట్టాం. ధ్యానంలో సాహసయాత్ర సఫలం అవుతుంది, ముక్తికి చేరుకోగలుగుతాం. మనం నమ్మిన భగవంతుడి పాదాల వద్దకు చేసే చేరుకునే ప్రయాణమే ధ్యానం అన్నమాట. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పునరపి మరణం, పునరపి మరణం. ఎన్ని కష్టాలు వచ్చినా జీవించడమే జ్ఞానము. ధ్యానము, ధ్యానం అంటే ఆనాపానసతి, అధర్మంగా ఉండడం అజ్ఞానం మనకి వద్దు. ముక్తికి చేరుకోలేం మనం అవన్నీ ఉంటే, అధర్మం అజ్ఞానం అనేది మనకు ఉంటే. సో ముక్తికి చేరుకోవాలి అంటే ధ్యానం ఒక్కటే దారి మనకి. సో వేరే ఆధ్యాత్మిక ఫార్ములా ఇంకెక్కడ ఉండదండి. మనం ఎంత దూరం వెళ్ళినా వేరే ఇది కాకుండా వేరే ఆధ్యాత్మిక ఫార్ములా మనకి ఏమైనా ఉందా అని వెతికితే ఎక్కడ దొరకదు అన్నమాట మనం. అంటే వేరే ఆధ్యాత్మికత కూడా ఎక్కడా లేదండి. సో ఊపిరిలోనే భగవంతుడు. గొప్ప గొప్ప గురువులు చెప్తారు. ఇప్పుడు పత్రిజీ సారే ఉన్నారు, ధ్యానంలోంచి వచ్చేసరికి ఆయన మరి అన్ని వదిలేశారా? భార్య, బిడ్డలు, ఉద్యోగం అన్ని వదిలేశారు ఆయన. అంతే, మరి వదిలేసినా సరే మరి ఎలాగ ఇంతవరకు ఆయన ఎలా చేరుకోగలిగారు? ఈ రోజు ఆయన భార్య బిడ్డలు ఎంతలాగా చెప్తున్నారు, ఎంతవరకు వెళ్ళారు వాళ్ళు? ఏమీ లేకపోయినా పత్రిజీ సార్ ఎంతమందిని, కోటి మంది మిత్రులు ప్రసాదించుకున్నారు. ప్రసాదంలాగా ఆయన ధ్యానాన్ని పంచారు కాబట్టి కోటి మంది మిత్రుల్ని సంపాదించుకున్నారు. చేరాల్సిన గమ్యం వేరే, జ్ఞానము. ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి ఈరోజు మనం ధ్యానమే గమ్యము, జ్ఞానమే గమనము. సో ధ్యానం అంటే ఇప్పుడు భగవద్గీతలో ఉంటుంది చిన్న పాయింట్, తస్మాత్ ధ్యానం ఏవ శరణం వయం అంటే శ్వాసను అనుసంధానం చేసుకోండి. ఇంతకన్నా వేరే మాటలు ఏమీ లేదు, ఏ పదము లేదు. లెర్న్ మెడిటేషన్, డూ మెడిటేషన్, టీచ్ మెడిటేషన్, స్ప్రెడ్ మెడిటేషన్. సో ఆల్ అవర్ నీడ్స్ అండ్ డిజైన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ మై మెడిటేషన్. అంటే ఏ ఉన్నా సరే, మనకి ఏ ఆశలున్నా, ఏ కోరికలున్నా, ఏ అవసరాలున్నా అన్నిటినీ ధ్యానమే తీరుస్తుంది అనమాట. బీ విత్ యువర్ లైఫ్ ఆఫ్ సాఫ్ట్, కూల్, నార్మల్ గా కూల్ గా సాఫ్ట్ గా ఉంటూ ధ్యానం చేసుకోండి. అన్ని వాటికి అవే వస్తాయి అనమాట. మెయిన్ మనకి వచ్చే ఆలోచనలో దాన్ని ధ్యానం చేస్తాం. మనకు వచ్చే ఆలోచనలో ఏది మంచి, ఏది చెడు అని మనం గ్రహించాలి. అది మనం తెలుసుకొని గ్రహించగలగాలన్నమాట. అప్పుడు మనం గ్రహించాలి అంటే ఏం చెప్తుంది, ఎక్కడ పట్టుకోవాలి మనం, ఏది తప్పు ఏది కరెక్ట్ గ్రహించాలి అంటే మనం ఏం పట్టుకోవాలి, మన బుద్ధిని పట్టుకోవాలి.
మన బుద్ధి కరెక్ట్ గా ఉంటే ఏది మంచో ఏది చెడో మనకు అర్థమవుతుంది. మన బుద్ధుడు వాళ్ళకి మంచి బుద్ధుల్ని మనం ఆదర్శంగా తీసుకుని ఒక బుద్ధుల్లా మారాలన్నమాట. ఇప్పుడే మన బుద్ధిని వికసింపజేస్తాం. సజ్జన సాంగత్యం చేయండి, స్వాధ్యాయనం చేయండి. ఎప్పుడు ఈ జీవితానికి పరమార్థం అనేది ఉంటుంది. ఈ బుద్ధిని వికసించండి. ఆ నేర్చుకున్న దాన్ని మీరు వికసించేలా పట్టుకోండి. ధ్యానం చేస్తే శక్తి పెరుగుతుంది, జీవాత్మ శుద్ధి అవుతుంది అనమాట. సజ్జన సాంగత్యం చేస్తే మనం ఏంటో, మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేది మనకి అర్థమైపోతుంది. అంటే మనం మనల్ని చదువుకోవడం, అంటే మనల్ని మనం చదవడమే ధ్యానం. సజ్జన సాంగత్యం ఏంటి, సాధ్యాయం ఏంటి, మనల్ని మనం తెలుసుకోవడం, మనల్ని మనం చదువుకోవడమే ధ్యానం. అంటే ధ్యానంలో కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి, కొన్ని యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అవి ఏంటి, నాడీ మండలం శుద్ధి చేస్తూ ఉంటుంది. అవి ఎలా అవుతాయి? ఇప్పుడు మనకి బుక్కుమని మన డ్రెస్ సరిగ్గా లేదనుకోండి, మనకి తక్కువని మనకి వెలిగొచ్చి ఏమవుతుంది, ఏమవుతుంది అలా వెంటనే మనకు తెలియకుండానే మనం చీర సరి చేసుకుంటాం. ఇప్పుడు వేడివేడి పాల గిన్నె కానీ వేడివేడి నీళ్ళ గిన్నె కానీ పట్టుకుంటే వెంటనే తీయాలని మనకి యాక్టివేట్ అయిపోతుంది కదా మన బ్రెయిన్. ఎవరైనా చెప్తే తీస్తామా? వెంటనే తీసేస్తాం కదా. ఏదైనా చీర జారిపోతే వెంటనే సరి చేసుకుంటాం కదా ఎవరన్నా ఉన్నారంటే. అలా మన నాడీ మండలం కూడా ధ్యానంలో వైబ్రేషన్స్ వచ్చినప్పుడు అంత స్పీడ్ గా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అది మీరు గమనించుకోగలగాలి, అది మరి తెలుసుకోగలగాలి. నేను ఈరోజు ఎవ్వరి ప్రశ్న వేయకుండా చక్కగా అందులో వచ్చిన పరమార్థాన్ని మీరే క్వశ్చన్ వేసుకోండి, మీరే సమాధానం కూడా మీరే చెప్పుకోండి. అంటే మనసు అదుపులో పెట్టిన వాడిలో లోకమంతా దాసోహం కింద ఉంటుందన్నమాట. అంటే మనసుని జయించిన వ్యక్తే లోకాన్ని కూడా జయిస్తాడు, చివరికి ముక్తి మార్గం చేరుకుంటాడు అన్నమాట. బుద్ధుడు ఏం చెప్పారు? అది ధ్యానంలోనే సాధ్యం అని చెప్పారు ఆయన. ఆలోచనలన్నీ మనం మనకు మనమే నియంత్రించుకోవాలి. మనం ఎప్పుడు సెల్ఫ్ చెకింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన పరమ సత్యం ఏంటి అంటే, దైవాన్ని దైవం ఎవరిని శిక్షించదండి. మెయిన్ థింగ్ అది. మీరు నమ్మిన మీ భగవంతుడు ఎవరిని శిక్షించదు, అది గుర్తుపెట్టుకోండి. మనం నమ్మిన భగవంతుడే మనల్ని ఎప్పుడు ఆపదలో పడేయడు. అదొక్కటే మీరు మైండ్ లో పెట్టుకోండి. ఎవరి దుఃఖానికి వాళ్ళే కారణం. మనం చేసిన పాపాలను మర్చిపోతాం కొన్నాళ్ళకి. వెనక్కి తిరిగి కొంతమందిని బాధ పెడతాం, తెలిసి తెలియక. తెలుసుకున్నాక బాధ పెట్టడం వేరు, తెలియక బాధ పెట్టడం వేరు. ఇన్నాళ్ళు ఏదో తెలియక బాధ పెట్టాం, ఇన్నాళ్ళు ఎవరిని ఏదో పాపాలు చేసాం తెలిసి తెలియక. ముందు మనం చేసిన పని హానికి, మనుషుల్ని జంతువులకి మనం చేసిన హానికి, మనం పెట్టిన బాధని మనం అసలు పట్టించుకోమంట. చివరికి మనం చేసిన కర్మ అనుభవించినప్పుడు మాత్రమే వాటన్నిటికీ దైవమే కారణం, ఇదంతా భగవంతుడే కారణం, నేను ఇలా చేశానంటే అని భగవంతుని దూషిస్తామంట మనం. కానీ అంత దేవుడు రాశాడు, అంతా నా తలరాత, బ్రహ్మదేవుడు నా మొహాన్ని ఇలా రాశాడని బ్రహ్మదేవుడిని అనుకుంటాం, కానీ మనం తప్పు చేసామని మనం అనుకోమండి. సో మనం చేసిన కర్మలకు భగవంతుడా కారణం చెప్పండి. ఇప్పుడు రామదాసు ఉన్నాడు, అంత చక్కగా అంత అన్నమయ్య కీర్తనలు రాశాడు. ఆ రామదాసులో రాముని భక్తుడిగా నిలిచాడు. మరి రామదాసుకి ఆ చిలకను బంధించమని దేవుడా చెప్పాడు? కాదు కదా. మనకి అంత దేవుడు కాదు కదా. ఇప్పుడు 7 రోజులు ఆయన కారాగారంలో చిలకని చెప్పాడు కాబట్టి, చిలకని బంధించారు కాబట్టి, ఆయన 7 రోజులు ఆయన కర్మ ఫలాన్ని బట్టి ఆయన చివరికి ఆ 7 రోజులు కారాగారంలో అనుభవించాల్సి వచ్చింది. అవునా? అలాగా దేవుడు తప్పు చేయమని చెప్పడు ఎక్కడ అని. సో అంతా దేవుడే చేశాడని మనం దూషిస్తాం అన్నమాట. సో మనం చెట్టు ఎక్కితే మనమే దిగాలి. భగవంతుడు వచ్చి దింపుతాడు, భగవంతుడు వచ్చి దిగేలా చేస్తాడు అంటే అది ఆయన ప్రతిఫలం కాదు కదా. మనం ఎక్కితే మనమే దిగాలి కష్టపడి. ఎలా ఎక్కాం అలాగే కష్టపడి చెట్టు దిగాలి. కానీ దేవుడు వస్తాడు, దేవుడు దింపుతాడు అని చెట్టు మీద కూర్చుంటామా? కూర్చోలేం కదా. అలా మనకి ప్రతిదీ మనం అలా ఆలోచించగలం. వేప చెట్టు వేస్తే మామిడి చెట్టు రాదు. సో మానవులు చేసే హింసాత్మక కర్మలను భగవంతుడు చెప్పి చేస్తారా చెప్పండి? ఇప్పుడు మనం తప్పులు చేసినా, మనం పాపాలు చేసినా ఆయన పర్మిషన్ అడిగి చేస్తామా? చెయ్యం కదా. సో అలాగే ఈ సృష్టిలో కర్మ చక్రం అనేది ఒకటి ఉంటుంది. అది ప్రతి ఒక్కరు జన్మ తీసుకున్నాక ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, మీకు తెలిసిన విషయం అందరికీ పంచాల్సిన విషయం. అది ప్రతి వ్యక్తికి కర్మ చక్రం అనేది ఉంటుంది నుదుటి మీద. చేసిన దాన్ని ఖచ్చితంగా మనం అనుభవించక తప్పదు. హింసిస్తే హింసించబడతాం మనం, ప్రేమిస్తే ప్రేమించబడతాం మనం. అది గుర్తుపెట్టుకోండి. ఆ 2 పాయింట్స్ మీరు ఒక అర్థం మీద రాసుకోండి. మనం బాధ పెట్టామా? బాధపడతాం. ప్రేమించామా? ప్రేమించబడతాం. సో ఇదంతా భగవంతుడు లీలా, వినోదం కాదండి. కష్టాలు పడమని ఏ భగవంతుడు మన తలరాత మీద రాయుడు.
ఎవరి కర్మ ప్రారంధాలు బట్టి వారి జీవితం ఉంటుంది. మనం కష్టాలు పడితే దైవం ఆనందపడి అంత కిరాతకుడు కాదు. మనం నమ్మిన భగవంతుడు మనం కష్టాలు పడితే చూసి ఆనందపడే దేవుడు కాదు భగవంతుడు. మనం నమ్మిన భగవంతుడు ఎప్పుడు మనకు క్షేమమే కొడతాడు. సో ప్రతి క్షణం ప్రతి అణువును తిట్టే వారిని చూడండి, ప్రేమించిన వాళ్ళని, పూజించే వాళ్ళని, మోహించే వాళ్ళని, మొహం మీద ఉమ్మేసిన వాళ్ళని కూడా ప్రేమించేవాడు సాక్షాత్తు భగవంతుడేనండి. చూడండి, అంతటి సాత్వికమైన హృదయం కలవాడు ఆ భగవంతుడు. చూడండి, అసలు మొహం మీద ఉమ్మేసిన వాళ్ళు కూడా దైవంగా చక్కగా ప్రేమిస్తాడే తప్ప భగవంతుడు ఆ పరమాత్మ యొక్క హృదయంలో మనమే కారణం తప్ప భగవంతుడు కాదు. భగవంతుడిని దూషించకండి. ఎప్పుడు మనం నమ్మిన భగవంతుడు ఎప్పుడు మనకు అన్యాయం చేయడు. మనం చేసిన పాపాలకి మన కర్మ ఫలితాలను బట్టి మన ప్రారంధాలు బట్టి మనం మళ్ళీ జన్మ తీసుకుని వస్తాం. మన వాస్తవానికి మనమే కారణం. మనం ఏదిస్తే అదే వస్తుంది. పాపం ద్వారా రోగాన్ని, పుణ్యం ద్వారా భోగాన్ని పొందుతాం మన మానవులు మాత్రమే. మనం పాపం చేస్తే రోగాన్ని ఇస్తాడు భగవంతుడు. అంటే ఆయన ఇవ్వాలని కాదు, మనం చేసిన దాన్ని బట్టి మనమే అనుభవిస్తున్నాం అనమాట. సో మనం పుణ్యం బట్టి భోగాన్ని పొందుతాం. ఎవరు చేసిన కర్మ ఫలాలను బట్టి వారే అనుభవిస్తారు. అన్నిటికీ దేనికి కూడా భగవంతుడు కర్త కాదండి. మనం ఆచరించాల్సిన విషయాన్ని భగవంతుడికి మనకి సాయంగా సహకరించమని అడుగుతామే తప్ప మనం చేసిన దానికి భగవంతుడు కర్త కాదు. సో ఆత్మ జ్ఞానాన్ని ఏంటో తెలుసుకోండి, మనం అందుకోవాలి తప్ప అది అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే మనం గతంలో చేసిన కర్మ ఫలితాలని ఇప్పుడు అనుభవిస్తున్నాము. భవిష్యత్తులో బాగుండాలి అంటే కర్మలు జాగ్రత్తగా, హింస లేకుండా మన ప్రవర్తన అనేది ప్రతి పాయింట్ బాగుండాలి. మన ప్రవర్తన బాగుండాలి. మనం చేసే పని జాగ్రత్తగా చేయాలి. మనం ఏ పని చేసినా, ఏ కర్మలు చేసినా, ఏ పని చేసినా అందులో హింస లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది, భగవంతుడి కాదండి. భగవంతుడు ఒక సాక్షి మాత్రమే. నువ్వు చేశావు, నువ్వు యమధర్మరాజు ఇతను పాపాలు చేశాడా అంటే చేశాడా లేదా అని మనం గమనిస్తూ ఉంటాడు భగవంతుడు. చేశాడా లేదా అని భగవంతుడు చూసి చెప్పే సాక్షి మాత్రమే. అంతేగాని మనకి భగవంతుడు ఇతను చేశాడు అని నింద వేసే భగవంతుడు కాదండి. మనం ఇప్పుడు మనకి ఏం చేయడు. చూడండి, శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు, అంతే కదా. ఇప్పుడు నింద వేయకూడదు భగవంతుడి మీద మనం నింద ఎలా ఇస్తాం? మనం ఇది ఎన్నో వృక్షాలు ఉంటాయి, రకరకాల పళ్ళు ఇస్తాయి. వగర పళ్ళుని ఇస్తాయి, తీపి పళ్ళుని ఇస్తాయి, చేదు పళ్ళుని ఇస్తాయి. ఎలా ఇస్తాయి? ఆ భూమి ఆకాశంలో ఉన్న శక్తిని, ఆక్సిజన్ తీసుకుని మనకు పళ్ళుని ఇస్తాయి. కానీ భగవంతుడు నువ్వు కాయి, నీకు అవకాశం ఇస్తున్నాను, చెట్టు నుంచి పళ్ళుని ఇవ్వు మానవులకి అంటాడు తప్ప ఎలాంటి కాయ ఇవ్వాలో చెట్టే కదా ఆలోచించుకోవాలి కదా. చెట్టు నేను మంచి పళ్ళుని ఇస్తే మంచి మంచి పళ్ళు నాకు నీడనిస్తాను నేను, అంతేగాని నేను ఎలాంటి పళ్ళని ఇవ్వాలో చెట్టు బాధ్యత గాని భగవంతుడిది కాదు. సో ఫలాలు కారణానికి వృక్షాలు కాదు, ఎలాంటి ఫలాలను ఇవ్వాలో అన్నది వృక్షం కారణం గాని భగవంతుడు కాదు. మన సంస్కార బీజాల వల్ల కర్మల ద్వారా దుఃఖం, సుఖం, సంతోషాన్ని అనుభవిస్తాం అన్నమాట. ఏది కర్మ తప్పు, ఏది కర్మో, ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది సత్యమో అన్నీ తెలుసుకోండి. ఆత్మజ్ఞానం భగవంతుడు నేర్పమని పంపిస్తాడు మనల్ని కేవలం భూలోకాన్ని. అది నేర్చుకోవాల్సిన పద్ధతి, నేర్చుకున్న తర్వాత ఆచరించాల్సిన పద్ధతి కూడా మనదే. జ్ఞానంలోనే ఉండాలి, జ్ఞానంతోనే సాధన చెయ్యాలి, జ్ఞానంలోనే సాధ్యం అది ఏది చెయ్యాలని. సో పరమాత్ముడికి ఏ బాధ్యత ఉండదండి. మనం చేసిన దానికి మనమే కారణం, మనమే కర్తవ్యం, మన కర్తవ్యమే. ఏంటది? ఆత్మ జ్ఞానాన్ని వికసింపజేయడం అది మన కర్తవ్యమే అనమాట. ఎంత ఆత్మజ్ఞానంలో మనం విలసిల్లాలి. ఆత్మ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి మనం విలసిల్లుతూ ఉండాలి. ఎప్పుడు తపనతో ఉండాలి. నేను నేర్చుకోవాలి, నేను జ్ఞానం తెలుసుకోవాలి, నేను మోక్షాన్ని పొందాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇది ఉండాలని మనమే తెలుసుకోగలగాలి. సో అంత ఆనందమే ఉంటుంది, అంత సుఖమే ఉంటుంది. అజ్ఞానం అనేది మన పెట్టు. అజ్ఞానం నుంచి, దుఃఖం నుంచి, అన్నిటి నుంచి మనకి దూరం చేసేదే ధ్యానము, మెడిటేషన్ చేస్తే అంతటి శక్తిని మనం పొందగలం అన్నమాట. సుఖాసనంలో కూర్చోండి, చక్కగా చేతులు లాక్ చేసుకోండి, కళ్ళు మూసుకొని ప్రకృతిని ఆస్వాదించండి. మీ వయసు ఎన్ని నిమిషాలో అన్ని నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టి ఆనాపానసతిలో ఆలోచనలు తగ్గించుకుంటూ చక్కగా
మనసు నిశ్చలంగా శూన్య స్థితికి చేరండి. ధ్యానం చేయండి. ధ్యానమే మనకి సాధన, ధ్యానమే సాధ్యము. ఇంకెక్కడ మనకి అజ్ఞాత శక్తి అనేది ఇక్కడ మనం పొందలేమన్నమాట. సో మనకి ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి, సజ్జన సంగత్యం చేసుకోవాలి, స్వాధ్యాయనం చేసుకోవాలి. మనం మంచి మనకు నచ్చిన గురువుని ఆదేశంలో పెట్టుకుని ఆయన్ని ఫాలో అవ్వకండి. ఆయన్ని ఆయన్ని ఫాలో అవ్వాలంటే ఆయన చెప్పిన పాయింట్స్ మీరు పట్టుకోండి. ఆయన మీద ఆధారపడకండి. ఆయన ప్రతి ఏ గురువు అయినా మనకు చెప్తాడు. ఆయన మీద ఆధారపడకుండా ఆయన చెప్పిన పాయింట్స్ పట్టుకుంటే గురువుగా మనం ఆయన గురుదక్షిణ ఇస్తున్నట్టు. ప్రతిదానికి ఆయన మీద మనం నేర్చుకున్న గురువు మీద ఆధారపడితే అది మనం ఇంకొక జ్ఞానం ఎలా నేర్పుతాం, ఎలా పంచుతాం. అందుకే అన్నారు కదా పత్రిజీ సార్, లెర్న్ మెడిటేషన్, డూ మెడిటేషన్, టీచ్ మెడిటేషన్, స్ప్రెడ్ మెడిటేషన్. నేను ఎందుకు చెప్పాను? జ్ఞానం నేర్చుకోండి, జ్ఞానం చెయ్యండి, జ్ఞానం చెప్పండి, జ్ఞానం పంచండి. నాలుగిటికి మనమే, మన బాధ్యతకి మనమే కారణం. మనమే నేర్పగలిగితే, మంచి దారిలో వెళితే, ఆధ్యాత్మిక మార్గంలో వెళితే మనం సాధించుకుందంటూ ఏది ఉండదండి. ధ్యానం చేసిన తర్వాత మీకు నేను చెప్పిన మాటలన్నీ మీరు తీసుకోగలుగుతారు. మీరు అందరూ ధ్యానం చేసేవాళ్ళు కాబట్టి నేను చెప్పిన పాయింట్స్ అన్ని అర్థమైనవి అనుకుంటున్నాను. ఇంతటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు పత్రిజీ సార్కి, వంశీ సార్కి, ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, హాస్టల్గా మనల్ని గమనిస్తూ ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ఆత్మ కృతజ్ఞతలండి. నాకు ఫోన్ చేసి నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన సరిత మేడం కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ప్రణామాలండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హాయిగా స్థిరాసనంలో కూర్చుని కాళ్ళు క్రాస్ చేసుకుని చేతి వేళ్లల్లో వేళ్ళు పెట్టుకుని ధ్యాన స్థితిలో కూర్చుందామండి. మనందరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, ఏంజల్స్ ని, సిరియన్స్ ని, ప్లైడియన్స్ ని, ఆర్కుటోరియన్స్ ని, కాంతిలోకపు వాసులందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. వారందరి యొక్క శక్తి, స్థితి, జ్ఞానాన్ని, కాంతిని మనకు అందించవలసిందిగా కోరుకుందాం. మన గైడెడ్ ఏంజల్స్ ని కూడా ఆహ్వానించుకుని వారందరితో కలిసి ఈ గ్రూప్ ఎనర్జీస్ తో కలిసి కాంతి ధ్యానంలో నిమగ్నం అవుదాం. అంటే ఆ ఉన్నత లోకాల నుంచి మాస్టర్స్ యొక్క శక్తి చైతన్యాలతోటి అనుసంధానమై వారి యొక్క కాంతిని మన సహస్రారంలోకి ఆహ్వానించుకుంటూ కాంతితో హీలింగ్ చేసుకుందాం. పూర్తి ఎరుపుతో, శ్వాస మీద ధ్యాసతో మీ యొక్క శరీరాలను పూర్తిగా శుద్ధి చేసుకోండి. ఆ వర్షపు కాంతిని, ఆ విశ్వం నుండి మాస్టర్స్ యొక్క మాస్టర్స్ నుంచి వస్తున్నటువంటి ఆ కాంతిని మన సహస్రారంలోకి ఆహ్వానించుకుందాం. మన తల భాగం అంతా కూడా కాంతితో నిండిపోయినట్టు ఊహించండి. తలలో ఉన్న భాగాలు ఆ కాంతితో నిండిపోయి కాంతి మన కళ్ళల్లోకి వస్తుంది. కళ్ళు కూడా పూర్తిగా ఆ కాంతితో శక్తివంతంగా మారిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ కూడా కాంతి శుద్ధి చేస్తాం. ముక్కు భాగాల్లోకి, చెవుల్లోకి, నోరు, దవడలు, దంతాలు, నాలుక, కొండ నాలుక అన్నీ కూడా కాంతితో నిండిపోయినట్టు ఊహించాం. ఎంతో అద్భుతమైనటువంటి ఆ కాంతితోటి మన తల భాగం అంతా నిండిపోయింది. ఎటువంటి పెయిన్స్ ఉన్నా కూడా ఆ కాంతి శుద్ధి చేస్తూ పెయిన్స్ అన్నింటినీ కూడా రిలీజ్ చేస్తాం. ఫీల్ అవ్వండి మాస్టర్స్.
గొంతు భాగంలోకి కూడా కాంతి అలా వెళ్తూ అక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ కాంతి చక్కగా శుద్ధి చేస్తుంది. ఇప్పుడు ఆ కాంతి మన మెడ వెనుక భాగంలోకి, భుజాల్లోకి, ఎడమ కుడి భుజాలన్నీ కూడా శక్తివంతంగా తయారయ్యాయి. కాంతిని స్వీకరించి చేతులు, మోచేతులు, చేతి వేళ్ళు, అరచేతుల్లోకి కూడా ఆ కాంతి అలా విస్తరించబడుతూ ఉంది. కాంతిని అనుభూతి చెందుతూ శరీర అవయవాలన్నింటిలోకి ఆ కాంతి నిండిపోతున్నట్టు మీరు అలా ఊహించండి మాస్టర్స్. ఆ దివ్యత్వపు కాంతితో మన వెన్నెముక భాగం అంతా కూడా నిండిపోయింది. మెడ వెనుక భాగం నుంచి మూలాధార చక్రం వరకు కూడా ఆ కాంతి నిండిపోయింది. అక్కడ ఉన్నటువంటి కిడ్నీస్ కూడా ఆ కాంతితో మెరిసిపోతున్నట్టు చూడండి. కిడ్నీస్ భాగం అంతా కాంతిని స్వీకరించి వాటిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ కాంతితో చక్కగా హీల్ చేసుకోండి. మీ యొక్క ఊహతోటి ఆ ఊహే వాస్తవం అవుతుంది మాస్టర్స్. శ్రద్ధగా ఈ కాంతితోటి అనుసంధానం అవుతూ శరీర భాగాలన్నింటిలోకి, కణకణంలోకి, మన డిఎన్ఏలోకి, అణువులోకి, రక్త మాంసాల్లోకి ఆ కాంతి నిండిపోతున్నట్టు చూడండి. బాగా ఫీల్ అవ్వండి. మన జననేంద్రియాల్లో కూడా ఆ కాంతి వెళ్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ కాంతితో హీల్ చేసుకోండి. మన ఉదర భాగం అంతా, లంగ్స్ లోకి, హృదయ భాగంలోకి ఆ కాంతిని నింపుకుందాం. చక్కగా లంగ్స్ అన్ని కూడా శుద్ధి చేస్తుంది ఆ కాంతి. మన హృదయంలో ఉన్నటువంటి పెయిన్స్ ఏమున్నా అవన్నీ కూడా రిలీజ్ చేసేయండి. మీకు ఎటువంటి బాధలు, భయాలు, ఆందోళనలు ఉన్నా ఆ హృదయం నుంచి చక్కగా రిలీజ్ చేసేసుకోండి మాస్టర్స్. ఆ కాంతితో శుద్ధి చేయండి. హృదయ భాగం అంతా ప్రేమతో నిండిపోయినట్టు అనుభూతి చెందండి. అన్కండిషనల్ లవ్, షరతులు లేనటువంటి ఆ ప్రేమతో హృదయం అంతా నిండిపోయింది. ఆ లంగ్స్ కూడా చక్కగా ఎంతో అద్భుతంగా తయారయ్యాయి. మన ఊపిరితిత్తులన్నీ చాలా శక్తివంతంగా తయారయ్యాయి. కాంతితో మెరిసిపోతున్నాయి. ఆ దృష్టిని అక్కడే కేంద్రీకరించండి. ప్రతి అవయవం మీద దృష్టిని కేంద్రీకరించి ఆ కాంతిని మరింతగా పంపుతూ ప్రతి అవయవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పండి.
ఇప్పుడు ఇంకా కాంతి అలా పొట్ట భాగంలోకి, లివర్లోకి కూడా వెళ్తున్నట్టు ఊహించండి. మన పొట్టలో ఉన్నటువంటి పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు, లివర్, అక్కడ ఉన్నటువంటి ప్యాంక్రియాస్, ఇంకా యూట్రస్, ఓవరీస్ అన్నింటిలో కూడా ఆ కాంతి నిండిపోతూ ఉంది. ప్రతి అవయవంలోకి ఆ కాంతి అద్భుతంగా విస్తరిస్తూ అక్కడంతా శుద్ధి చేయబడుతున్నాయి. ప్రతి అవయవం బాగా మీరు దృష్టిని కేంద్రీకరించండి. ఎటువంటి ఆలోచన లేక పూర్తిగా మీ బాడీ మీదే ఫోకస్ చేయండి. ప్రతి ఆర్గాన్ని కూడా ఈ కాంతి చక్కగా శుద్ధి చేస్తుంది మాస్టర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ తొడల భాగంలోకి, జననేంద్రియాల్లోకి ఆ కాంతిని నింపండి. తుంటి భాగం అంతా ఆ కాంతితో నిండిపోయినట్టు చూడండి. ఇంకా అలా ఆ కాంతి మోకాళ్ళలో కూడా ప్రవహిస్తూ ఉంది. తెల్లటి కాంతితో ఆ మోకాళ్ళలో ఉన్నటువంటి పెయిన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయాయి. అవి కూడా శక్తివంతంగా తయారవుతాయి. కాళ్ళ పిక్కల్లోకి, మడమల్లోకి, పాదాల్లోకి, అరిపాదాలు, కాలి వేళ్ల వరకు, కాలి గోళ్ళ వరకు కూడా ఆ కాంతి ప్రసరిస్తూ ఉంది చూడండి. చక్కగా కాంతితో నిండిపోయింది మన శరీరం అంతా. మన ఆరా మొత్తం క్లెన్సింగ్ అవుతుంది. మనలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా, నాడులు, నరాలు, 72,000 ఈ షట్చక్రాలన్నీ పూర్తిగా శుద్ధి చేసినట్టు ఆ కాంతితో నిండిపోయినట్టు చూడండి. నా చక్ర సిస్టమ్ అంతా కూడా సమస్థితిలో పనిచేస్తుంది. మనం ఏదైతే ప్రోగ్రామింగ్ చేసుకుంటాం మన సబ్ కాన్షియస్ మైండ్, అదే ప్రతిరోజు చెప్పేదానికి అదే విధంగా మారిపోతుంది అన్నమాట. అందుకోసం మన శరీర అవయవాలన్నీ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా షట్చక్రాలన్నీ కూడా సమస్థితిలో పనిచేస్తున్నాయి. నేను పరమాత్మ నుంచి వచ్చినటువంటి దైవ స్వరూపాన్ని. పదే పదే అవే చెప్తూ ఉండండి మీ మైండ్కి. ఆ విధంగా మనం మారిపోతాం. మన నోటిలోంచి ఏదైతే వస్తుందో అదే మన నుదుటి మీద రాత అన్నారు పత్రిజీ. ఇదేదైతే చెప్తున్నామో అదే మన మనస్సు తీసుకుని ఆ విధంగానే మన శరీరం కానీ మన జీవితం కానీ నడుస్తూ ఉంటుంది మాస్టర్స్.
ప్రతి ఒక్క మాట ఎరుకతో మాట్లాడడం, ఎరుకతో జీవించడం, ప్రతి పనిలోనూ మనం నిమగ్నం అవుతూ దృష్టిని అక్కడే కేంద్రీకరించడం. మనం ప్రతిరోజు ఏ పని అయితే చేస్తూ ఉంటాం అందులో నిమగ్నం అవుతూ ఉన్నప్పుడే అది భగవంతుడితో ఉన్న సమయం. అదే దివ్యత్వం, అదే దైవత్వం. పూర్తిగా ఎటువంటి ఆలోచన లేని స్థితిలో ఎరుకతో ధ్యానం చేద్దాం. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటే కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు ఆ కాంతిని మీరు కూర్చున్నటువంటి గది నిండా నింపేయండి. మనం ఒక కాంతి గోళంగా మారిపోయినట్టు చూడండి. మనం తల నుంచి కాళ్ళ గోళ్ళ వరకు కూడా మన ఆరా మొత్తం అంతా కూడా కాంతితో నిండిపోయి కాంతి వలయంగా మారిపోయాం మనం. ఆ కాంతిని మీరు కూర్చున్నటువంటి ప్రదేశానికి అంతటికీ పంపించండి. మీ ఇల్లంతా కూడా నింపండి. ఆ గదిని మీ ఊహతో మీ ఇల్లంతా కాంతితో నిండిపోయినట్టు చూడండి. మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున చక్కగా ప్రేమతో ఆ కాంతిని వారందరికీ పంపించండి. వారందరూ కూడా ఆ కాంతిని స్వీకరిస్తున్నట్టు చూడండి. మీ బంధుమిత్రులందరికీ కూడా ఆ కాంతిని అదే విధంగా ఎంతో ప్రేమతో పంపించండి. మీ బంధువులకి, మీ మిత్రులకి అందరికీ వారందరూ కూడా ఆ ప్రేమపూర్వకమైనటువంటి కాంతితో నిండిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని ద్వేషించే వాళ్ళకి, మీరు ప్రేమించే వాళ్ళకి, మిమ్మల్ని ప్రేమించే వారందరికీ కూడా ఆ కాంతిని ఎంతో ప్రేమతో పంపించండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లైఫ్ లో, మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలకి కూడా అవన్నీ పరిష్కరించబడతాయి ఈ కాంతితో. ఆ కాంతి ఆ సమస్యలన్నింటికి కూడా పంపించండి. మీకు ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ఏ పనులైనా సరే అవన్నీ కూడా ఈ కాంతిని స్వీకరించి అవన్నీ పునరుద్ధరణ జరగాలని కాంతిని పంపించండి. మీకు ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ కూడా ఇంకా ఉన్నత స్థితిలోకి రావాలని ఆ కాంతిని వాటికి కూడా పంపించండి. మీ పొలాలు అన్నింటికి మీకు ఎక్కడికి కాంతిని పంపించాలని చక్కగా పంపించి అక్కడ ఇంకా మెరుగైన స్థితిని పొందడానికి కాంతి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో పంపించండి.
ఇంకా ఆ కాంతి ఇప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా ఆ కాంతిని మీ నుంచి విస్తరింపజేయండి. అలాగా మీ ఇరుగు పొరుగు వాళ్ళు, మీ చుట్టుపక్కల ప్రదేశం అంతా, మీ వీధంతా కూడా ఆ కాంతితో నింపండి. విస్తరించబడుతూ అలా ఆ కాంతి ఇంకా మన జిల్లా అంతా, రాష్ట్రం అంతా నిండిపోతుంది. దేశం నలుమూలలకి కూడా కాంతి అద్భుతంగా విస్తరించబడుతుంది. ఈ విశ్వం అంతా కూడా, ప్రపంచం యావత్ మొత్తం అంతా ఈ కాంతిని స్వీకరించి వారందరూ కూడా ఎంతో సమర్థవంతంగా, శక్తివంతంగా ధర్మ మార్గంలో అందరూ ప్రయాణం చేస్తున్నట్టు ఫీల్ అవుతాం. ప్రపంచం అంతా ధ్యాన జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి అని సంకల్పం చేసుకోండి మనసులో. యావత్ ప్రపంచం అంతా, ఈ విశ్వం మొత్తం అంతా కూడా కాంతిగా మారిపోయింది. మొత్తం ప్రతి ఒక్క ఆత్మస్వరూపం కూడా కాంతివంతంగా తయారైపోయింది. అందరూ ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా మారిపోయినట్టు చూద్దాం. మన శరీరానికి, మన శరీర అవయవాలకి కూడా చెప్పండి, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. మనం ఈ శరీరంతో ఎన్నో చేస్తాం. తెలిసి తెలియక చేసినటువంటి కర్మలన్నింటికి కూడా శరీరానికి అనారోగ్య సమస్యలు అవన్నీ వస్తాయి కదా. మనం చేసిన కర్మలన్నింటికి శరీరం రుగ్మతలతోటి నిండిపోతుంది. సో ప్రతి అవయవానికి కూడా థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి కర్మలన్నింటినీ కూడా ఈ కాంతిలో దగ్ధం చేసుకున్నాం. మన నుండి రిలీజ్ అయినటువంటి అన్ని సరికాని శక్తులన్నింటినీ కూడా ఆల్షియాన్ అగ్ని క్షేత్రంలోకి వెళ్ళి అవన్నీ కాంతిగా మారిపోవాలి అనుకోండి మనసులో. ఎంతో అద్భుతంగా ఇంతవరకు ఈ ధ్యానానికి సహకరించినటువంటి మాస్టర్స్ అందరికీ, ఎవరైతే మనతో కలిసి ధ్యానం చేశారో మాస్టర్స్ అందరూ, మనందరి పరమ గురువులు, నక్షత్ర లోకవాసులందరికీ కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాం. ఓకే, మన చెప్పండి శరీర మేడం. కుటుంబ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ మాస్టర్స్. సరితా మేడం గారికి కళ్ళ మీద పెట్టుకుని ధ్యానం నుంచి బయటికి రండి మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. సరస్వతి గారికి, జానకి గారికి, అనంతలక్ష్మి గారికి, రమ్య మేడంకి, ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించిన ఈ నలుగురు మాస్టర్లకి, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి.